కాంగ్రెస్ మీటింగ్కి వెళ్లి వస్తున్న క్రమంలో కట్టంగూరు మండలం పామనగుండ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. నెకరకల్లో మృతుడి పార్థివ దేహాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్కు వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వెళుతున్న తరుణంలో కట్టంగూరు మండలం పామనగుండ్ల వద్ద కారును వెనక నుండి లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న 7 ప్రయాణికులు ఉండగా వారిలో 4 తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో హుజూర్నగర్ నియోజకవర్గం మట్టపల్లి గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు కుర్రి శ్రీను మృతి చెందాడు. మృతి చెందిన డెడ్ బాడీని నెకరకల్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. గాయపడిన వారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన దగ్గరి నాయకులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నెకరకల్ హాస్పిటల్కి విచ్చేసి మృతి చెందిన కుర్రి శ్రీను పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి మృతి చెందిన కుటుంబానికి పార్టీ తరపున 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకుడిని కోల్పోయానని ఈ సందర్భంగా మంత్రి కంటతడి పెట్టుకున్నారు.